ఉమ్, అంటే కాల్చడం కానీ లేకపోతే ఇంకోటి కానీ దహనాలు కానీ లేకపోతే వాహనాలలో ముఖ్యమైన పత్రాలను తరలించడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండేటప్పుడు మాత్రం జరుగుతున్నాయి. అంటే అక్కడ ఉండి తాడేపల్లిలో అక్కడ ఉండేటప్పుడు బటన్ నొక్కితే ఇక్కడ ఈ పనులన్నీ జరిగిపోతున్నాయి, అక్రమాలు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఉండేటప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటా ఉంది. ఉమ్, ఆయన ఎప్పుడైతే విమానం ఎక్కి అక్కడ కెంపేగౌడ ఎయిర్పోర్ట్ లో దిగుతారో అక్కడి నుంచి కుట్రలకు కుతంత్రాలకు ఉహు, తెరలేయడం జరుగుతుంది. మొత్తం అంటే ఆ పార్టీ నాయకులను కానీ ఆయన కావాల్సిన అధికారులను కానీ అక్కడికే పిలిపించుకొని అయితే హైదరాబాద్ లో కానీ ఇక్కడ కానీ ఉంటే ఆయన ఇంటికి ఎవరు వచ్చేది ఎవరు పోయేది తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఉమ్, బెంగళూరు కోటలోకి పిలుచుకొని వారందరికీ కూడా పార్టీ యంత్రాంగానికి కానీ లేకపోతే తనకు అనుచరులైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కానీ ఇతర అధికారులకు కానీ డైరెక్షన్లు ఇస్తున్నాడు అనేది స్పష్టమవుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తానా, ఆయన వ్యవహార శైలి పట్ల, ఆయన పనితీరు పట్ల, ఆయన ఎవరెవరి ద్రోహులను సంఘ విద్రోహులను కలుస్తున్నాడు అన్న దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి కేంద్ర దర్యాప్తు సంస్థలతో కానీ లేకుంటే కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంతో కానీ ఆయన పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా త్వరలోనే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? రామ్ గోపాల్ రెడ్డి గారు చాలా అంశాలు చెప్పారు, అంటే చాలా అసలు నిజంగా కూడా అవన్నీ చెప్తా ఉంటే అరే నిజమేనేమో అనిపిస్తున్నాయి, అంటే లింక్స్ అన్నీ ఆ విధంగా కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? బెంగళూరులోనే ఎందుకు ఉంటున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వెళ్తే ఇక్కడ ఉండట్లేదు అని హడావిడి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు తరచూ బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సో రాష్ట్రంలో ఈ ఫైళ్ళన్నీ కాలిపోతున్నాయి. అసలు ఈ సాక్ష్యాలు చెరిపివేసే ప్రయత్నం, అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, అవి ఖచ్చితంగా వీళ్ళు వాటిని అడ్డుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎట్లా చూస్తారు ఓవరాల్? ఇప్పటికీ 2.5 నెలలైంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2.5 నెలల్లో ఇవాళ కనుక మనం చూసినట్లయితే అనేక అనుమానాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే వేళ్ళు చూపిస్తున్న